బ్రేక్ ద ఐస్. నేదో మాట్లాడదాన్ని స్టార్ట్ చేయడం మర్చిపోయారా నేను? స్టార్ట్ చేయడం మర్చిపోతుంది. సరే స్టార్ట్. కలర్ వదిలేసావా? హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ కార్పొరేట్ ఎంప్లాయీస్ కదా. ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఎంప్లాయీస్ అంటున్నాం. అంతేగా, అందరూ ఉన్నారు. మరి బేసిక్ ఏం చేస్తున్నారా మీ ఆఫీస్లో? ప్రమోషన్లు ఏమైనా ఇస్తున్నారా మీకు ఇప్పుడు? అవన్నీ మాట్లాడుకోకూడదు. నార్మల్గా అంటే జనరల్ క్వశ్చన్, కంపెనీస్ మారదాము లేదా అని చేద్దాం అంటే దాంట్లో ప్రమోషన్స్ కానీ ఏమైనా ఇస్తున్నారా? ఏంటి సార్ ఇది చెప్పారు మీరు? అదేది చెప్పాడు, సోల్ ప్రొప్రైటర్షిప్ అంటున్నాడు. ఏంటంటే కనీసం కంపెనీ అని ఉందా? కంపెనీ యూఎస్లో ఉంది. నాకు ఈ వీకెండ్ నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఎక్కడికి వెళ్దాం రా? పోనీ 4-5 ప్రోగ్రామ్స్ నాకైతే లేదు. మీ ఆఫీస్లో ఏమంటున్నారు? అందరం ఖాళీ. పాండిచేరి వెళ్ళిపోయాను రా మనం. మొన్నే వెళ్ళాం పాండిచేరికి. పాండిచేరి మనకి ఇంకో ఇల్లు లాంటిది అనమాట. పాండిచేరి వద్దు మరి. నార్త్ ఇండియా లదాఖ్ అవి అన్నా? మేము లదాఖ్ తప్ప నార్త్ ఇండియా అన్ని తిరిగేసాం. సో ఇంకోటి డిసెంబర్ టైంలో కొంచెం బెటర్. డిసెంబర్ లో వెళ్ళాం కదరా, డిసెంబర్ మర్చిపోయాం. డిసెంబర్ లో వెళ్ళొచ్చు, మంచుతో క్లియర్ మొత్తం వెళ్ళేవారు. వెళ్ళొచ్చు, వేరే రూట్స్ ఆయన అవ్వదురా. నేను చూసాను రోహతంగ్ పాస్ ఇప్పుడు ప్రెసెంట్. స్నో ఉంటుంది అదంతా. రోహతంగ్ కాదు, కాశ్మీర్ నుంచి వెళ్ళొచ్చు. కాశ్మీర్ చూసాం కానీ బట్ ఓన్లీ కాశ్మీర్ వెళ్ళగలుగుతామేమో. రహదారి వదిలేసి దొడ్డిదారిలో వెళ్దాం. ఆయన పవన్ ఇప్పుడు లదాఖ్ కి ప్రెసెంట్ పవన్ రాలేడు కాబట్టి పవన్ లేకుండా మనం ఏ ట్రిప్ కి వెళ్దాం. ఈసారి అయితే పవన్ కావాల్సిందే. పవన్ ఎలా అయినా లాక్ రావాలి మనం. పవన్ ఉంటేనే నేను వస్తా. లడాక్ అనుకుంటే అది 3 days 4 days అనేవి కాదు, మినిమం 10 to 15 days అనుకుంటేనే వెళ్ళగలాలి. అప్పుడు ఉద్యోగం మానేసేయాలి. ఇంకా అనేసే లెక్క అయితే ఇంక వెళ్తుంది దేనికి? ఇంకప్పుడు లదాఖ్ వద్దు, క్యాన్సిల్. లదాఖ్ క్యాన్సిల్. ఇంకేమన్నారా? ఇంకా ఏమన్నా? గోవా వెళ్ళొచ్చు, గోవా వెళ్ళొచ్చు. వెళ్ళేసా ఆల్రెడీ. గోవా అందరు వెళ్ళారు అని నేను వెళ్ళలేదు అంతే. నేను ఎప్పుడో చిన్నప్పుడు రా చెడ్డీలు వేసుకున్న టైంలో వెళ్ళాను. నేను లాస్ట్ ఇయర్ నవంబర్ గోవాలోనే ఉన్నా. సో ఇప్పుడైతే ఇంకైతే ఎందుకు వాడు వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిన ప్లేస్ ఏముందిరా? ప్లేస్ అంటే థాయిలాండ్ ఉందిరా. థాయిలాండ్ సముద్రాలు దాటి వెళ్ళాలి. నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదురా. ఇంకా చెప్పాలంటే థాయిలాండ్ వెళ్దామా? అరే మొన్నే పాస్పోర్ట్ తెచ్చుకున్నారా? ఫస్ట్ స్టాంపింగ్ థాయిలాండ్ తెచ్చుకుంటారా? మా పాస్పోర్ట్ మీద ఒక స్టాంప్ కూడా పడలేదురా. థాయిలాండ్ వెళ్దామా? నిజంగానా? నిజంగానే ఏంటి ఇప్పటిదాకా ఎవరు వెళ్ళలేము అసలు. డ్రీమ్ అన్ని కలుపుతాలు మాత్రం కాదురా, నిజంగా వెళ్దామా? వెళ్దారా? అందరూ బ్యాచులర్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేద్దాం. వెళ్ళి అందరూ ఒప్పుకోవాలి, బ్యాచ్ అంతా ఒప్పుకోవాలి. ప్రతి బ్యాచులర్స్ డ్రీమ్ రా. చూద్దాం. ఇప్పుడు మా ఆఫీస్ లో ఎప్పుడో టాపిక్ వచ్చింది. రఘు వాళ్ళందరూ అంటారు, లైక్ మా కలీగ్స్ అంటారు, వాళ్ళు బ్యాచులర్స్ గా ఉన్న టైంలో థాయిలాండ్ వెళ్ళాలి ఫ్రెండ్స్ తో అనుకున్నారంట. ఫ్రెండ్స్ తో థాయిలాండ్ అనేది ఒక ఎమోషన్. మరి చేద్దాం కూడా, ఎక్స్పీరియన్స్ పొందొద్దాం. ఆ చెక్ బాక్స్ ఫిల్ చేసేద్దాం మనం. నేను రెడీ పక్కా. థాయిలాండ్ కాకపోతే ఎందుకు రా అంటావు? వెళ్ళదేంటి? ఏంటి నీకేమన్నా? కాకపోతే పాస్పోర్ట్ లో ఫస్ట్ స్టాంప్ అది ఉంటుందిరా. పాస్పోర్ట్ ఓపెన్ చేస్తే స్టాంప్ లో థాయిలాండ్ ఉండాలి ఫస్ట్, అంతే. నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అవుతావా? నేను డబుల్ ప్రౌడ్ గా ఫీల్ అవుతా. ప్రౌడ్ గానే ఉంటాడు. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అవుతుంది. కాదు అంతా ఓకే, బట్ ఇంట్లో థాయిలాండ్ అని చెప్తే ఇంట్లో మనం ప్రస్తుతానికి అయితే మాత్రం బౌద్ధ మతం పొందడం కోసం వెళ్తున్నాం మనం. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్తున్నారా? బుద్ధుడి గుడికి వెళ్తున్నాం రా మనం. ఓకే బుద్ధుడి గుడికి వెళ్తున్నాం రా థాయిలాండ్ లో. బుద్ధుడి గుడికి వెళ్ళి బౌద్ధ మతాన్ని చూసి బౌద్ధ మతం సెయింట్స్ తో మాట్లాడొద్దాం వాళ్ళతో. ఆయన ఎవరా? సెవెంత్ సెన్స్ అనేది వేరులే. అన్లాక్ చేసుకుని వద్దాం. సెవెంత్ సెన్స్ అన్లాక్ చేసి వద్దామా? బాగా చెప్పావు. కాకపోతే పవన్ వస్తాడా?
అటు చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద హ్యాండ్లు ఇచ్చినాడు. పవన్ రావాలిరా ఈసారి. పవన్ కోసం వెళ్తున్నాం మనం. ఈసారి హ్యాండ్ ఇవ్వడం పవన్ లెగ్ ఇవ్వడం అంటే పవన్ కోసమే. అరే వాడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదురా పాపం. ఎప్పుడు ఆ పిచ్చోడు పని చేసుకుంటూనే ఉంటాడు కంపెనీలో. వాడు మన కుటుంబం కోసం కష్టపడుతూనే ఉంటాడు. ఏ కుటుంబం? మన కుటుంబం వాసుదైవ కుటుంబం. వసుదైక కుటుంబం. వసుదైక కుటుంబం రా, వాసుదేవ కుటుంబం కాదు. అయితే పవన్ దేక. సో వాడిని తీసుకెళ్ళాలి, అదే మన మోటివ్. ట్రిప్ బ్యాంకాక్ పవన్ గాడి చరిత్రలో మిగిలిపోయే ట్రిప్ అవ్వాలి. వాడిది కూడా ఫస్ట్ ట్రిప్. అండ్ ఫ్రెండ్స్ బ్యాంకాక్ అనేది ఇంకా ఒక వింటేజ్ ఫీలింగ్ లా మిగిలిపోవాలి మనకి ఎప్పుడు. ఆన్ బ్యాంకాక్ ఈజ్ ఆన్. ప్రస్తుతానికి అందరం బ్యాచిలర్స్. సరే ఇప్పుడు బ్యాచిలర్స్ కింద వెళ్తాం కదా. ఎవరెవరు? మీ ఇద్దరు, మన ఇద్దరు, నలుగురం. అందరూ బ్యాచిలర్సే. అందరు బ్యాచిలర్సేగా. అంటే ఒకటో ఇద్దరు ఇప్పుడు నలుగురు అయ్యారు. అవుతారు. ఇప్పుడు నలుగురు అయ్యారు. ఇంకో నలుగురు ఐదుగురు వస్తారా? వస్తారు. మొత్తం బల్క్ గా వెళ్ళొద్దాం. అప్పుడు బ్యాచిలర్స్ అవ్వదు. డార్లింగ్ సినిమా గుర్తుందా? అంతే ఫైనల్. సరే ఇంకైతే అలా అన్నప్పుడు ఫ్లైట్ లో రెడీగా. లేడీస్ కి ఏమని చెప్తారా? బ్యాచ్ లో లేడీస్ కూడా ఉన్నారు. లేడీస్ కి వాళ్ళకి ఏదో చెప్పేసి వాళ్ళకి కూడా మరి వాళ్ళు కూడా బుద్ధ టెంపుల్కి వెళ్ళకూడదరా? వాళ్ళు అరే అసలు మన బ్యాచ్ లో ఉన్న అమ్మాయిలు ఆనిముత్యాలు రా. వాళ్ళు చూస్తే వీడు ఆనిముత్యం ఎవరిని ఆపండ్రా. అందరినీ పదండి అంట. అది పవిత్రమైన స్థలం. దా బండి ఎక్కువ. ఇంకా బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంకాక్ సాంగ్ వేసుకోవడం మనం. మ్యూజిక్ ఓకే. లాస్ట్ లో మసాజ్ మ్యూజిక్ ఓకే అని వస్తుందో. సరే సరే ఇవన్నీ కాదు కానీ మ్యూజిక్ పెట్టండి రా బ్యాంకాక్ సాంగ్ వినిపిస్తున్నా మీకు. నల్లగా వినిపిస్తుంది. నేను అసలు ఇప్పుడు బ్యాంకాక్ లో ఉన్నట్టు తెలుస్తున్నా. మీ ట్రిప్ కన్ఫర్మ్ అయిపోయిందే కదా? ప్యాకింగ్ అన్ని మనం ప్రాపర్ ప్లాన్ చేసుకొని ఎన్నో ప్లాన్ చేసుకున్నావు, ఎన్నెన్నో హ్యాండ్లు ఇచ్చుకున్నావు. ఇది అయిద్దంటావు వారా? ఇది అయితే కుమార్ గడ్ కలర్ వేసుకుంటాడు రా జుట్టుకి. సరే అన్నా వేసుకుంటారా? నన్ను వేసుకోవాలరా? నీ జుట్టుకి కలర్ వేసుకుంటావా? దానికి పవన్ గారిని వేసుకుంటే అడు ఫీల్ అవడు. పవన్ 6 ప్యాక్ తో వస్తాడు. అబ్బో ఈ వారంలో వాడు 6 ప్యాక్ చేస్తాడు. అయితే నేను జుట్టు పెంచుకోవడం ఇంపాసిబుల్ థింగ్స్ గురించి చెప్తున్నాడు రా వాడు. బ్యాంకాక్ ఇస్ ఆన్. అందరు మ్యూజిక్ వస్తుంది వినండి. బాగుందా? మెల్లిగా కళ్ళు మూసుకోండి. అలా ఏరోప్లేన్ ఎక్కువ ఫీల్ వస్తుంది. అలా నువ్వు కళ్ళు మూసుకో. ఏం కాదు ఏమన్నా. వీడు కూడా ఎంత చూపిస్తున్నాడు? 33,000 చూపిస్తున్నాడు. సేమ్ వితౌట్ మీన్స్ వితౌట్ క్యాన్సిలేషన్. కాకపోతే వీడిది 15th లోపు క్యాన్సిల్ చేసుకుని 100% ఇస్తాడు. 15th లోపు క్యాన్సిలేషన్ ఉండవురా. మనం బుకింగ్ అయిపోయిందంటే కనుక బుకింగ్ అయిపోతే ఇంకా క్యాన్సిలేషన్ ఉండదు. వీసా లేదు కాబట్టి మనం అక్కడికి వెళ్ళేదాకా మనం ఏ బుకింగ్ అని తీసుకోవాలి. అలానే లేదు, వీసా కావాలి కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు బుక్ వీసా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు తెలుగు ట్రావెలర్ నుండి చూస్తే వాడు కూడా ఏమన్నాడు, 3 రోజుల ముందు బుక్ చేసుకున్నాడు. అని 3 రోజుల ముందు అంటే వాడు ఫ్లైట్ ఎక్కే 3 రోజుల ముందు దాకా వాడికి ప్రాబ్లం రాదా? వాడు బుక్ చేసుకుని తీసుకెళ్ళాడు. తీసుకోవాలా? చూద్దాం. ఇట్స్ నాట్ బ్యాడ్. వస్తున్నాడు అన్న వస్తున్నాడు. సి దేర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తున్నాడు ఈడు. ఏది పరికరావు చిన్ను. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ మంత్. వీడియో చూడు, యూట్యూబ్ వీడియో. సరే వాటర్ రూమ్ లో ఏమీ మర్చిపోవద్దు. అడాగడాగా అన్ని మర్చిపోయి ఏం రాకుండా అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. వెళ్ళేటప్పుడు దేవుడు దండం పెట్టుకొని వెళ్ళండి ఎప్పుడైనా సరే. సరే సెంట్రల్ దండం పెట్టుకొని వెళ్ళి. డ్రైవింగ్ జాగ్రత్త. డ్రైవింగ్ జాగ్రత్త. నా బ్యాంక్ లో ఉంటుంది వాడు వేసేది కాబట్టి. ఇందాక చెప్పిన లెక్కలో 31,000 వచ్చిందా? నువ్వు నాకు ఇవ్వాల్సిందండి. అదే దానిలో 10 తీసే ఆల్రెడీ పంపావుగా. నేను
చాలా పెద్ద పదాలు పడుతున్నాడే. నేనేమంటే ఇప్పుడు గ్రాండ్ ప్యాలెస్కి మరి ఏన్షియన్ సిటీకి బుక్ చేయొద్దంట. బుక్ చేద్దాం రా, ట్రావెలింగ్ కాకుండా జస్ట్ టికెట్స్ బుక్ చేద్దాం రా అంటున్నా. టికెట్స్ దానికన్నా ప్యాకే బుక్ చేయడం బెటర్ కదా అని నేను అంటాను. నేను చూపి చాలా బాగుంది. పార్టీకి వెళ్ళరా, బాగుంటుంది. मॉडल मॉडल सुपर मॉडल हडल मॉडल मॉडल सुपर मॉडल हडल हडल दडल विनर विनर मॉडल विनर खुदा कसम लगे न नजर. ఎల్లంటే తగ్గిదే కదా, తగ్గాను. కార్డ్ రైడ్ బట్ బాగుంది కదా. ఎంతరా? 5 kgs 2 ప్యాంట్లు. జస్ట్ 1 day బిఫోర్ ద ట్రావెల్. కరెక్ట్గా మాట్లాడితే నాట్ ఈవెన్ 1 day. హార్డ్లీ ఈ టైంకి నేను థాయిలాండ్లో ఉంటాను. ఎవ్వరికి చెప్పలేదు. అంటే మా వాళ్ళందరూ ప్యాక్ అయిపోయింది, వాళ్ళు రెడీగా ఉన్నారు, అంతా సెట్ అయిపోయింది. కొంచెం భయంగా ఉంది. భయం ఇన్ ద సెన్స్ మాట్లాడదాం. భయం ఇన్ ద సెన్స్ భయం కూడా కాదు, అదొక ఫియర్ ఆఫ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ మైట్ నాట్ కమ్ వెల్. అంటే నేను ఒక కొంచెం కరేజ్గా కొంచెం డేర్ తీసుకొని ఒక స్టెప్ వేసాను. స్పెండింగ్ క్వైట్ అలాట్, సేవింగ్స్ అన్నీ తీసి పెట్టేసి ఐఎమ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ విచ్ ఐ హ్యావెంట్ డన్ టిల్ నౌ. మీకు చాలా వీడియోస్ వచ్చుంటాయి, బట్ ఇప్పుడు మనం చేసే వీడియోలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మనం ప్లాన్ చేసిన ఐటినరీలో, మనం వెళ్తున్న ప్లేసెస్లో, మన వ్లాగ్లో, మన వీడియోస్లో, కంటెంట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు థాయిలాండ్ వీడియోస్ ఎంతమంది చూసారో కానీ ఈ వీడియో చాలా యూనిక్గా ఉంటుంది. అలా ప్లాన్ చేసుకున్నాను, అలా రాశాను. అండ్ అది అలా వస్తుందా రాదా అనే భయం వచ్చినప్పుడల్లా హార్ట్ ప్యాంట్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడో నా స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు, CMA CA ఎగ్జామ్స్ అప్పుడు ఇంత భయం వేసింది చాలా రోజుల తర్వాత. అండ్ భయంతో పాటు అండ్ ఐ హ్యాడ్ లైక్ ఒక చిన్న చాలా పెద్ద హ్యాపీనెస్, చిన్నదంటే కూడా. కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కలీగ్స్, నాతో ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి అనే ఇచ్చినాను, లాస్ట్ 10 yearsగా ఉన్న ఫ్రెండ్స్ అందరం ఒక డ్రీమ్ ట్రిప్ ప్లాన్ చేసి దానికి వెళ్తున్నాం. ఒక డ్రీమ్ ట్రిప్. మళ్ళీ ఎప్పుడు వీళ్ళందరూ వస్తారు నెక్స్ట్ ఫ్యూచర్లో కలిసే ఉంటాం, బట్ ఎప్పుడు ఎవరెవరి లైఫ్లో బిజీ అయిపోతారు. సో అవన్నీ అన్నీ ఆలోచించుకొని ఫైనలైజ్ చేసిన ట్రిప్ ఇది. ఇదైతే పక్కా వర్కౌట్ అవుతుంది. ట్రిప్ అయితే ప్రాపర్గా ప్లాన్ చేసాం, లుక్ కూడా అదే. అండ్ యూ విల్ సీ దిస్ క్వైట్ ఆఫ్ అండ్ క్వైట్ మోర్ ఎక్స్ట్రాడినరీగా, అట్లీస్ట్ మెమరబుల్గా ఉండిపోతుంది అందరికీ. హోప్ఫుల్లీ ఇట్ విల్ బీ లైక్ దట్. చూద్దాం.
నెంబర్ 2, నెంబర్ 3. తొందరగా. ఫోర్, 5. ఎవరున్నారు?